దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి రోమా సంఘమునకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పౌలు గారు చక్కని సందేశాన్ని రోమ సంఘానికి వినిపించారు. పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుడి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యంలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారి కాలంలో యూదులు క్రొత్త వారిని భోజనానికో లేకుంటే విశ్రాంతికో ఆహ్వానిస్తుండే అలవాటు ఉండేదట. ఈ సదాచారాన్ని ప్రభువారి అనుచరులందరూ పాటించాలని పౌలు గారు కోరుకుంటుండేవాడు. అలాగే విశ్వాసులైన భార్యాభర్తలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి అవసరతలో ఉన్న వారికి ప్రేమతో వారికి పరిచర్య చేయుట గొప్ప భాగ్యముగా ఎంచుకొనవలెను. నిజంగానే అది భాగ్యమే కదా. ఒక ఇంటి యజమానులు భార్య భర్త ఎవరికైనా లేనటువంటి వాళ్ళకి ఆతిథ్యము వాళ్ళకి చేస్తే ఎంత గొప్పతనమో అది దేవుని దృష్టిలో చాలా న్యాయమైనటువంటి సంఘటన. ఇదే విషయంలో పౌలు గారు కొలసైలకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 24 వచనం మనం చూడాలి. అందులో ఏమనుందంటే, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడని సలహా ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. ఏదన్నా పని చెయ్యాలనుకుంటే అది మనిషి మెప్పుదల కొరకు చేయకూడదు. ఇది ప్రభువారికి చేస్తున్నట్టుగానే మనం భావించి మనం చెయ్యాలి. అలాగా చేస్తే మీకు మంచిది అని పౌలు గారు ఆ సంఘానికి సలహా ఇవ్వటం మనం చూస్తున్నాము. మనము ఎవరికి ఏ విధంగా సహాయము చేసినా అది ప్రభువుకే చేసినట్టు మనం సంతృప్తి చెందవలెను. భార్యాభర్తలిద్దరూ ఇతరులను సంతోషముతోనూ చిరునవ్వుతోనూ ఇష్టపూర్వకంగా సేవ చేయవలెను. ఇతరులకు ఆతిథ్యము ఇచ్చు దంపతుల హృదయములలో అసూయ, కోపము, సణుగులు, ద్వేషము ఏమాత్రము ఉండకూడదు. భార్యాభర్తల గృహము ప్రేమతో నిండినదై ఉండవలెను. ప్రేమ సంతోషకరమైన గృహము కావాలంటే దంపతులు ప్రభు ఎడల భక్తి విశ్వాసము కలిగి నిత్య స్తుతి స్తోత్రములతో ఆయనను ఘనపరుస్తూ ఆరాధించవలెను. ప్రభువు నుండి పొందుకుంటున్న ఆయన కృప, దయ, ప్రేమలను బట్టి యథార్థమైన భక్తితో కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచుండవలెను. అప్పుడు గృహ యజమానులైన భార్యాభర్తల విశ్వాసము బలపడి కుటుంబమంతయు ఆశీర్వాదములతో నిండి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ స్తోత్రాలు నాయన. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాన్ని మేము నిత్యము తండ్రి ఇలా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము ఒక్క పరిశుద్ధులకే కాక
ఇతరులకు కూడా తండ్రి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి అవసరతలు తీర్చగలిగినటువంటి సామర్థ్యం కూడా మాకు అనుగ్రహించి మేము వారి అవసరతలు తీర్చగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.